ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ పథకం కాలేజీల్లో కూడా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పథకం అమలుకు మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీనిలో భాగంగా ఈ పథకానికి బడ్జెట్ రిలీజ్ చేస్తూ జీవోఎంఎస్ నెంబర్ 40ని జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలతో పాటు పథకం అమలుకు అనుసరించాల్సిన విధి విధానాలను కూడా అన్ని కళాశాలలకు పంపించారు. మధ్యాహ్న భోజనం కార్యక్రమం జూనియర్ కాలేజీల్లో అమలు చేయడం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం కాకుండా ఉంటారని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న విద్యార్థులతో పాటు పేదరికంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థికి పౌష్టికాహారం అందడంతో పాటు ఆరోగ్యం, సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పథకం సక్రమంగా అమలైతే కాలేజీల్లో హాజరు శాతం మరింత పెరగడంతో పాటు సామాజిక సమైక్యతకు ఎంతో దోహదపడుతుందని, పేద కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవడం ద్వారా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 29.39 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 85.84 కోట్ల రూపాయలు బడ్జెట్ ను సైతం కేటాయించింది. ఎలాంటి ఆటంకం లేకుండా పథకం అమలుకు ఇంటర్మీడియట్ డైరెక్టర్ తో పాటు మిడ్ డే మీల్ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్న భోజన పథకంను పూర్తి స్థాయిలో అమలు చేయనుండటంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు కూటమి సర్కారుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.